కలశం అమ్మవారికి ప్రతిరూపం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. మనం వ్రతం చేస్తున్నాము అంటే దేవుణ్ణో దేవతనో ఆవాహనం చేస్తాము. ఆవాహనం చేయడానికి కలశం ఏర్పాటు చేసుకుంటాము. అలాగే వరలక్ష్మి వ్రతంలో కూడా ఆ అమ్మవారిని కలశ రూపంలో ఆవాహనం చేసి మనం పూజిస్తాము. అయితే వరలక్ష్మి వ్రతంలో కలశం ఎలా ఏర్పాటు చేసుకోవాలి, అలాగే ఆ కలశాన్ని ఎప్పుడు కదపాలి, కదిపిన తర్వాత ఆ కలశాన్ని ఏం చేయాలి, వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో తెలుపబోతున్నాను. కలశం ఏర్పాటు చేసుకొని పూజించడం వలన ఆ అమ్మవారి అనుగ్రహం త్వరగా కలుగుతుంది అని చెప్తారు. ఒకవేళ కలశం ఆచారం లేని వాళ్ళు కలశం పెట్టకుండా కూడా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. మన యొక్క ఆచార సాంప్రదాయాలను బట్టి అలాగే ప్రాంతాన్ని బట్టి మనం కలశంలో వేసే వస్తువుల్లో మార్పులు రావచ్చు. కానీ ఉద్దేశం మాత్రం అందరిది ఒకటే, కలశ రూపంలో అమ్మవారిని ఆహ్వానించి పూజ చేయటం. వరలక్ష్మి వ్రతంలో కలశం ఆచారం లేదు అనుకునే వాళ్ళు రాగి చెంబులో నీటిని తీసుకొని దానిలో పసుపు, కుంకుమ, పువ్వులు, కొంచెం పచ్చకర్పూరము, జవ్వాదు, అత్తరు అవి వేసుకొని పీఠం మీద ఈశాన్యం భాగాన పెట్టుకోండి. కలశం పెట్టుకోకపోయినా సరే పెట్టినంత ఫలితం లభిస్తుంది. అమ్మవారికి సువాసన భరితంగా ఉంటే ఎంతో ప్రీతికరము. అందుకే మీరు అలా రాగి చెంబులో జవ్వాదు, అత్తరు అవి వేసి పెడతారు కాబట్టి ఎంతో సువాసన భరితంగా ఉంటుంది. కలశం ఏర్పాటు చేసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకోవాలి, లేదా ఒక విస్తరాకైనా తీసుకోవచ్చు. అంటే అరటాకు కానీ మోదుగాకు కానీ తీసుకోవాలి. దానికి చక్కగా గంధము కుంకుమతో అలంకరించుకోవాలి. ప్లేట్ కూడా స్టీల్ ప్లేట్ వాడకూడదండి. ఇత్తడి ప్లేటు, రాగి ప్లేట్ మాత్రమే ఉపయోగించాలి. లేదా వెండి ప్లేట్ ఉంటే మాత్రం ఇంకా మంచిది, వెండి ప్లేట్ ఉపయోగించుకోండి. ఆ ప్లేట్లో 3 గుప్పెలు కానీ 5 గుప్పెలు కానీ బియ్యం పోయాలి. మీరు ప్లేట్లోనే డైరెక్ట్గా పోయొచ్చు. నేనైతే ఇక్కడ తమలపాకులు పెట్టాను. మన ఇష్టం అండి, తమలపాకులు పెడితే అందంగా కనిపిస్తుంది కదా. సో అమ్మవారు అలంకార ప్రియురాలు కాబట్టి మనం ఎంత అలంకరించి పూజ చేసుకుంటే అంత తృప్తి చెందుతుంది. అంతేకాని కంపల్సరీ తమలపాకులు పెట్టాలని నియమం అయితే లేదండి. తమలపాకులకు కూడా చక్కగా గంధము కుంకుమతో అలంకరించుకోవాలి. ప్లేట్లో 3 గుప్పెలు కానీ 5 గుప్పెలు కానీ బియ్యం పోసి బియ్యాన్ని చక్కగా సర్దుకొని కలశం ఏర్పాటు చేసుకోవడానికి ఒక చెంబును సిద్ధం చేసుకోవాలి. ఈ చెంబు కూడా వెండి చెంబు కానీ రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ తీసుకోవాలి. స్టీల్ చెంబు తీసుకోకూడదు. ఒకవేళ మట్టి కుండ వాడితే మాత్రం ఇంకా మంచిది. చిన్న కుండ తెచ్చుకొని వాడుకుంటే కూడా మరీ మంచిది. బియ్యం మీద కూడా పసుపు, కుంకుమ, అక్షింతలు సమర్పించి కలశం పెట్టడానికి ఏర్పాటు చేసుకోవాలి. రాగి చెంబు తీసుకొని దానికి చక్కగా పసుపు బుదించాలి. ఎక్కడా పొడ లేకుండా చక్కగా పసుపు బుదించి గంధము కుంకుమతో అలంకరించుకోవాలి. కొంతమంది శ్రావణ మాసం మొత్తం కూడా కలశాన్ని ఉంచుకుంటారు. అలా కలశాన్ని శ్రావణ మాసం మొత్తం కూడా ఉంచుకోవాలి అనుకునే వాళ్ళు పూజా మందిరంలోనే ఏర్పాటు చేసుకుంటారు. అయితే వాళ్ళు మాత్రం బియ్యం పోసి కలశాన్ని ఏర్పాటు చేసుకుంటారు. కలశం చెంబులో బియ్యం పోసేసి దానిలో కలశాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అలా నెల రోజులు శ్రావణ మాసం మొత్తం కూడా పూజా మందిరంలో కలశాన్ని ఉంచుకొని నెల రోజుల తర్వాత కలశంలోని బియ్యాన్ని తీసి పరమాన్నం చేసుకొని ఇంట్లో అందరూ స్వీకరిస్తారు. లక్ష్మీదేవి స్వచ్ఛత కల దేవత. మనం స్వచ్ఛమైన మనసుతో పూజిస్తే ఏది ఉన్నా లేకపోయినా, అంటే మనం పూజలో లోపం ఉండొచ్చు కానీ భక్తిలో లోపం ఉండకూడదు కదా. అలా ఏది ఉన్నా లేకపోయినా అమ్మవారికి స్వచ్ఛంగా పూజ చేస్తే చాలు, తప్పకుండా అనుగ్రహిస్తుంది. కాకపోతే అమ్మవారు అలంకార ప్రియురాలు. మనం ఎంత అలంకరణ చేస్తే అంత త్వరగా తృప్తి చెందుతుంది, అంత సంతోషపడుతుంది. అలాగే అమ్మవారిని వరకు అలంకరించి ఇల్లంతా కూడా శుద్ధిగా లేకపోయినా సరే అమ్మవారు ఇంట్లో అడుగుపెట్టరు. ఇల్లంతా కూడా అందంగా కనిపించాలి. అమ్మవారు ఇంట్లో అడుగు పెట్టాలి అంటే ఇల్లు సువాసన భరితంగా ఉండాలి. ఎక్కడ చెత్త చెదరం కనిపించకూడదు. అప్పుడే అమ్మవారు అనుగ్రహం మనకు కలుగుతుంది. అలాగే కలశం చెంబుని ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత కలశం చెంబుకి కంకణం కట్టాలి. 3 పోగులు కానీ 5 పోగులు కానీ దారం తీసుకొని ఆ దారానికి చక్కగా పసుపు రాసి తమలపాకు ముడివేయాలి. ఈ కంకణాన్ని మనం ఏర్పాటు చేసుకున్న రాగి చెంబుకు కట్టాలి. కలశానికి రాగి చెంబు కూడా ఎంతో విశేషమైనది. ఎందుకంటే రాగి కోరుతుంది అంటారు. అందుకే రాగి చెంబుతో కలశం ఏర్పాటు చేసుకున్న కుబేర కొంచెం లాంటివి కూడా రాగితో ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. ఇలా సిద్ధం చేసుకున్న చెంబుని బియ్యం మీద పెట్టుకోవాలి. మనం కలశం ఏర్పాటు చేస్తున్నంతసేపు కూడా మన ధ్యాస మొత్తం ఆ అమ్మవారి మీదే ఉండాలి. మనం అమ్మవారిని ఆహ్వానిస్తూ శ్రీమాత్రే నమః అని లేదా శ్రీ లక్ష్మీదేవి నమః అని చదువుకుంటూ కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. లేదా అష్టోత్తరాలు చదువుకుంటూ కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశం చెంబులో నీటిని పోసుకోవాలి. మరీ నిండుగా పోసుకోకూడదు, ఎందుకంటే కొబ్బరికాయ పెట్టినప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గంగాజలం ఉంటే మాత్రం కలశంలో తప్పనిసరిగా వేయండి, చాలా మంచిది. ఇంకా కలశంలో వేసే వస్తువులన్నీ కూడా మన ఆచార సాంప్రదాయాలను బట్టి మారుతూ ఉండొచ్చు. మేమైతే పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు, వక్క, ఖర్జూరము, గోమతి చక్రము, లక్ష్మీ గవ్వ, రాగి నాణెము, జవ్వాదు, పచ్చకర్పూరము, అత్తరు వేస్తున్నాము. అయితే ఇవన్నీ కూడా సువాసన భరితంగా ఉంటాయి. మనం అమ్మవారిని ఆహ్వానించినప్పుడు
త్వరగా మనకు అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారు ఎక్కడైతే సువాసనాభరితంగా ఉంటుందో అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటారు. అందుకే వరలక్ష్మి వ్రతంలో కూడా అమ్మవారికి ఫోటోకి కానీ, విగ్రహానికి కానీ, లేదా కలశానికి కానీ యాలకుల మాల సమర్పిస్తే కూడా చాలా మంచిది. యాలకులు చాలా సువాసనాభరితంగా ఉంటాయి. అందుకే వ్రతంలో సమర్పిస్తే కూడా చాలా మంచిది. కొంతమంది సుగంధ ద్రవ్యాలు కూడా వేస్తూ ఉంటారు కలశంలో, అంటే యాలకులు, లవంగాలు కూడా వేస్తూ ఉంటాము. ఒక్కోసారి వేస్తూ ఉంటాము. అలా మన ఇష్టాన్ని బట్టి. ఇప్పుడైతే నేను జవ్వాదు, పచ్చకర్పూరం వేశాను కదా సువాసనాభరితంగా ఉండడానికి, అందుకే అవి వేయలేదు. లేదంటే సువాసనాభరితంగా ఉండడానికి యాలకులు, లవంగాలు వేయొచ్చు. అలాగే కలశంలో ముఖ్యంగా మామిడాకులు పెట్టాలి. ఒకవేళ మామిడాకులు అందుబాటులో లేకపోతే తమలపాకులు పెట్టచ్చు. మామిడాకులు కూడా చక్కగా గంధము, కుంకుమ అలంకరించి పెట్టుకోవాలి. మనం కలశంలో పోసే నీరు జలతత్వానికి సంకేతం. కానీ కలశంలో నీటిని నిండుగా నింపము, అది శూన్యశక్తి, అంటే ఆకాశతత్వానికి సంకేతం. కలశం ఏర్పాటు చేసుకునేటప్పుడు మనం చదివే మంత్రం వాయుజనితం, అంటే అది వాయుతత్వానికి సంకేతం. కలశం ముందు వెలిగించే దీపం అగ్నితత్వానికి సంకేతం. ఇలా పంచభూతాలను ఒకచోట చేర్చి పూజిస్తాం. అమ్మవారు పంచభూతమై కనుక కలశ స్థాపనతో ఆరాధించటం చాలా మంచిది. ఇలా మామిడాకులు కానీ, తమలపాకులు కానీ నిటారుగా నించునేటట్లుగా ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకొని చక్కగా దానికి ఉన్న పీసు మొత్తం తీసేసి, అంటే పైన కాకుండా మనం చుట్టూ కొబ్బరికాయ చుట్టూ కూడా పీసు తీసేసి శుభ్రం చేసుకొని దానికి పసుపు రాయాలి. అమ్మవారి రూపంగా భావించి మనం అలంకరించుకోవచ్చు. అంటే కొంతమంది ఈ కొబ్బరికాయని అమ్మవారి ఫేస్ లాగా వచ్చేలాగా అలంకరిస్తారు. అలా అలంకరించుకోవచ్చు. లేదంటే పసుపు అయితే నిండుగా రాయండి, ఎక్కడా పొడలేకుండా. కుంకుమతో, గంధముతో అలంకరించుకోవాలి. కుంకుమతో అమ్మవారి కళ్ళు, ముక్కు, నోరు వచ్చేలాగా కూడా గీయచ్చు. ఇలా కొబ్బరికాయకి పసుపు, కుంకుమ, గంధముతో అలంకరించిన తర్వాత మనం ఏర్పాటు చేసుకున్న చెంబు మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఏర్పాటు చేసుకున్న కొబ్బరికాయ మీద మనం ఒక జాకెట్ ముక్కని ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. కొత్త జాకెట్ ముక్క తీసుకోవాలి. ఒకవేళ మీరు కొబ్బరికాయకి కుంకుమతో అమ్మవారి ముఖ చిత్రం గీసినట్లయితే జాకెట్ ముక్కని నార్మల్గా ఫోల్డ్ చేసేసి కొబ్బరికాయ మీద పెట్టేసేయండి. ఎందుకంటే అమ్మవారి ఫేస్ చక్కగా కనిపిస్తుంది. ఇక్కడైతే బొట్లు పెట్టాం కాబట్టి నార్మల్గా ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఈ జాకెట్ ముక్క కూడా చక్కగా గంధము, కుంకుమతో అలంకరించి అప్పుడు కొబ్బరికాయ మీద పెట్టుకోవాలి. కలశం మీద పెట్టుకునే బ్లౌజ్ పీస్కి చక్కగా నామం కానీ, స్వస్తిక్ కానీ గీయండి. గంధంతో చాలా అందంగా ఉంటుంది. ఒకవేళ గీయటం రాదు అనుకుంటే నార్మల్గా గంధము, కుంకుమతో అలంకరించేసుకోండి, బొట్లు పెట్టేయండి. మనం కలశం మీద పెట్టే బ్లౌజ్ పీస్ని మాత్రం ఖచ్చితంగా కొత్త పీసే తీసుకోవాలి. ఇలా కలశం మీద పెట్టే బ్లౌజ్ పీస్ని ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు కుట్టించుకోవాలి. ఒకవేళ వాళ్ళు కుట్టించుకోలేము అనుకుంటే, అంటే ఇలా ప్లెయిన్ బ్లౌజెస్ కొంతమంది వేయరు కదా, అటువంటప్పుడు దీన్ని లైనింగ్ లాగా యూస్ చేసుకొని కుట్టించుకోవచ్చు. అలా కూడా యూస్ చేసుకోలేము అనుకుంటే దేవుడి మందిరంలో కింద జాకెట్ ముక్కను పరుచుకొని దేవుడి ఫొటోస్ పెట్టుకుంటాం కదా, అక్కడ యూస్ చేసుకోవచ్చు. లేదంటే దేవుడి ఫొటోస్ తుడుచుకోవడానికి, అంటే మందిరం శుద్ధి చేసినప్పుడు దేవుడి ఫొటోస్ని చక్కగా నీటితో శుభ్రం చేస్తూ ఉంటాం కదా, అప్పుడు తడి క్లాత్ లాగా యూస్ చేసుకోవడానికి ఈ జాకెట్ ముక్కని యూస్ చేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా ఉందో. మనం ఇది కలశం కొబ్బరికాయ మీద పెట్టుకోవాలి. కొంతమందికి ఈ బ్లౌజ్ ఫోల్డింగ్ రాదు, ఎలా చేసుకోవాలి అనేది కూడా మన ఛానల్లో వీడియో ఉందండి, ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇలా కలశాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత అలా వదిలేయకూడదు, ఖచ్చితంగా వస్త్రమాల సమర్పించాలి. పత్తితో వస్త్రమాల చేసి పసుపు, కుంకుమ, గంధంతో బొట్లు పెట్టేసి మనం అమ్మవారికి సమర్పించాలి, అంటే కలశానికి సమర్పించాలి. ఆ తర్వాత కలశానికి పువ్వులు, గాజులు అలంకరించాలి. అలాగే మన దగ్గర ఏదైనా నగలు ఉంటే ఆ నగలతో అలంకరించాలి. ఒకవేళ మనం ధరించిన నగలైనా సరే ఆవు పాలలో కడిగి, లేదంటే పసుపు నీళ్ళలో కడిగి కలశానికి సమర్పించవచ్చు. ఒకవేళ అసలు ఆభరణాలే లేవు అనుకుంటే పసుపు తాడు తీసుకొని, అంటే దారం తీసుకొని 5 పోగులు దారం తీసుకొని దానికి చక్కగా పసుపు రాసి ఒక పసుపు కొమ్ము కట్టి కలశానికి సమర్పించండి. అలాగే కలశానికి గాజులు, పువ్వులు సమర్పించాలి. అయితే అమ్మవారికి సమర్పించినట్లుగా భావిస్తూ సమర్పించండి. పువ్వులు కూడా సువాసనభరితంగా ఉండే పుష్పాలు, ఎర్రటి పుష్పాలతో అలంకరించాలి. అలాగే ఇంకా మనకి ఎలా నచ్చితే అలా నిండుగా అలంకరించుకోవచ్చు. ఇలా కలశాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత గౌరీ గణపతి పూజ చేసుకున్న తర్వాత కలశారాధన చేస్తాము. పూజా విధానం మొత్తం కూడా క్లియర్గా ఒక వీడియో అప్లోడ్ చేశానండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒకసారి చూడండి. అలాగే ఒక్క పూజా విధానమే కాదండి, వరలక్ష్మి వ్రతంకి సంబంధించిన ప్రతి వీడియో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఏది ఉపయోగపడుతుంది అనుకుంటే అది చూడండి. ఇలా కలశాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత పూజ పూర్తి చేసుకున్న తర్వాత మరుసటి రోజు కలశాన్ని కదపాలి. అయితే కలశాన్ని కదిపిన తర్వాత కలశం కింద బియ్యాన్ని, అంటే ప్లేట్లో బియ్యాన్ని ఇంట్లో ఎటువంటి అడ్డంకు లేనప్పుడు పరమాన్నం చేసుకొని తినాలి. అలాగే మనం అమ్మవారి ఫోటో కింద కూడా బియ్యం పోస్తాం కదా, ఆ బియ్యం ఈ బియ్యం కలిపి ఇంట్లో ఆడవాళ్ళకు ఎటువంటి అడ్డంకు లేనప్పుడు, అలాగే ఎటువంటి మైల లేనప్పుడు ఇంట్లో పరమాన్నం చేసుకొని అందరూ స్వీకరించాలి. అలాగే కలశం మీద పెట్టిన కొబ్బరికాయని
ఒక రెడ్ క్లాత్లో కట్టి ఇంటికి కట్టుకోవచ్చు, లేదా షాపుకి కట్టుకోవచ్చు, లేదా పారే నీటిలో కలుపుకోవచ్చు, లేదా కొబ్బరికాయను కొట్టి ఏదైనా స్వీట్ చేసుకొని తినచ్చు. కలశంలోని నీటిని కలశం తీసిన తర్వాత ఇల్లంతా ఒకసారి చల్లుకుని మిగతా నీటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో పోయాలి. కలశానికి సమర్పించిన నగలు మనం వేసుకున్నవే అయితే మనం మళ్ళీ తీసి కొద్దిసేపన్నా వేసుకుంటే చాలా మంచిది. ఈ విధంగా కలశాన్ని ఏర్పాటు చేసుకుని వరలక్ష్మి వ్రతంలో పూజ చేసుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అలాగే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.